ఆయన సన్నిధానంలో ఉండటానికి దేవుని గొప్ప సదవకాశం బట్టి దేవుని నామానికి మనం కలుగుతాన. మరి నిజంగా ఈ ఫ్యూ డేస్ ఎస్ఎఫ్ I got a fever day before. I am struggling like anything, but just I pray to God. God, give me your strength to lead and attend your service. ఎందుకంటే మన జీవితాలు మనం గమనించినప్పుడు అనేక సార్లు దేవుని సన్నిధానానికి రానికి ఒక సాధన మనల్ని ఆటంకారం చేస్తూనే ఉంటుంది. మరి ఈ సంవత్సరం అంతా కాచినటువంటి దేవుడికి మరి సంవత్సరం ఆటపడుతుంటే మన సంఘాల్లో ఎంతమంది ఉండాలని ఆశపడుతుంటారు, కానీ అందరికీ సాధ్యం కాదు. సో many people are thinking that they will go to the service to worship Lord, but it's not possible for all. Those who are chosen by God, they themselves will attend to the services, not more than that. అంతే కదా, దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నారో వారు మాత్రమే ఆయన సన్నిధానానికి వస్తారు తప్ప ఎవరిపడితే వాడు రావడం అనేది జరగదు. కాబట్టి ఇది మరి ఈ ఆఖరి పరిస్థితి సంవత్సరం ఆఖరి దినాల్లో మనం గురి వైపు ప్రయాణం చేస్తున్నామా? వాట్ ద డిజైర్ యు ఆర్ హ్యావింగ్, ద గోల్ ఆర్ యు గోయింగ్ టు రీచ్ దిస్ ఇయర్. మరి ఈ సంవత్సరం ఆఖరి దినాల్లో ఈ సంవత్సరం అంతా మీరు అనుకున్నటువంటి ఆలోచనలు నెరవేరినవా లేవా అనేది మనం గమనించాలి. ఎప్పుడైనా సరే మనం ఒక మంచి కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు మంచి ఉద్దేశం ముందుకెళ్ళాలంటే అపవాది ఏం చేస్తుంది, మనల్ని వెళ్ళలేకుండా చేస్తుంది. కూడా ఎందుకంటే దాని పద్ధతి ఏంటంటే మనల్ని ముందుకి వెళ్ళలేము. కాబట్టి ఆత్మీయంగా కూడా మనల్ని ఎదగలేకుండా చేస్తుంది. రెండోది వచ్చేసేది ఏంటంటే సైకాలజికల్గానే అసలు మనల్ని ఆకర్షణ. You want to do a good thing, immediately devil will do not to do that. అంటే మనం చేయాల్సిన పనుల్లో ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ఆటంకం చేస్తూ ముందుకి పెడుతుంది. కానీ మరి దేవుని యొక్క వాక్యాన్ని ఏంటంటే బిడ్డలు ఏం చేస్తారంటే ఆ ఆలోచనలు పక్కన పెట్టి దేవుని చిత్తానుసారంగా ముందుకి దేవుని చిత్తానుసారంగా ముందుకు వెళ్ళాలంటే ముందు మనకి ఉండాలి, విశ్వాసం ఉండాలి, దేవుని మీద నమ్మకం ఉండాలి, వాక్యాన్ని విశ్వసించాలి. అంతేగాని వాక్యాన్ని విశ్వసించుకోకుండా తార్కికంగా మీరు వెళితే తార్కికత్వం మీరు ఉంటుంది, కానీ ఆత్మీయత మీలో ఉండదు. కాబట్టి మన ఈ సంవత్సరం ఆఖరిలో మనం కలిసి ఈ సంవత్సరం మనం అనుకున్నట్లు చాలా వరకు మనం సక్సెస్ పొందామా లేదా కలిసి చాలా వరకు సక్సెస్ పొందాము. ఒకసారి మనం ఆలోచించుకుంటే సంవత్సరానికి దేవుడు ఆశీర్వదిస్తున్నాయి, కానీ మనం ఎప్పుడు తక్కువ చేయట్లేదు, అభివృద్ధి ఇస్తున్నాడు. కాబట్టి ఆ దేవదేవునికి ఏ రకంగా మనం కృతజ్ఞతలు చెందుతున్నాం. మనకు తెలుసు మన ఆలోచనలు తప్పని, కానీ వాటి నుండి బయటికి రాలేకపోతున్నాము. బయటకు వచ్చినట్టు మార్గాలేంటి? చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మంచి ఆలోచనలు రావాలి. మైండ్ ఆల్వేస్ ఫీల్ బ్యాడ్ థింగ్స్, నాట్ గుడ్ థింగ్స్. మైండ్ ఆల్వేస్ ఫీల్ విత్ నో పాజిటివ్, ఓన్లీ but how to come out from that? దాని నుంచి మనం ఎలా రావాలి, బయటకు రావాలంటే యూ మస్ట్ హ్యావ్ ఓన్లీ ద క్వాలిటీస్ ఆఫ్ దేవుని యొక్క గుణగణాలను మనలో ఉన్నప్పుడు మన మనస్సులో దేవుని యొక్క వాక్యం ఎక్కడైతే వన్స్ యు ఆర్ హ్యావింగ్ యువర్ బ్రెయిన్, యువర్ మైండ్, ద వర్డ్ ఆఫ్ గాడ్, the word of God when you remember, automatically the Satan and the devil going to come. All negative thoughts will leave and only positive thing will be understand by each other. కాబట్టి ఇక్కడ వాక్యం మనం గమనించినప్పుడు దేవుని యొక్క మన ఆలోచనలు నియంత్రించేది దేవుడు మాత్రమే. మన ఆలోచన మనం ఆపలే కదా, చేస్తామండి. ముఖ్యంగా శనివారం రాత్రి ఎక్కువసేపు నిద్రపోం, ఎందుకంటే ఆదివారం ఉదయాన్నే తెలుస్తుంది. ఎందుకంటే దానికి తెలుసు ఆలోచన పర్లేదు ఆదివారం కదా అని చెప్పి మరి ఆదివారం వచ్చేటప్పుడు దేవస్థానానికి రావడానికి మనసు ఒప్పుకోదు. మిగతా రోజులు 9కి కొనుక్కుంటుంది, కానీ ఆదివారం మాత్రం 12కి కొనుక్కుంటాడు. ఒకసారి అంటే ఆ సాతాను మనం ఎప్పటికప్పుడు దేవుళ్ళు ఎదురు చేయడం. కానీ మనం ఈ దినాన్ని గమనించాల్సిందంటే డోంట్ డిస్కస్, డోంట్ ఆర్గ్యూ విత్ పీపుల్ ఆన్ రిలీజియస్.
తాత్వికమైనటువంటి వాదోపవాదాలు మనకి వద్దు. వాట్ వి బిలీవ్, వాట్ వి ట్రస్ట్, జస్ట్ మన నుంచి నమ్మకం, మన విశ్వాసంతో మనం ముందుకి సాగాలి. ఇతరులతో వాదోపవాదాలు చేయాల్సిన పని లేదు. అంత మాత్రమే కాదు, కానీ ఇంకొకటి చేయాల్సింది ఏంటంటే మన ఉన్నదాన్ని బట్టి మనం గర్వపడకూడదు. మన దేవుని స్థితిని బట్టి అణిగిమడి ఉండాలి తప్ప నాకేంటి గర్వం మనకు ఉండకూడదు. ఆ గర్వం ఉందంటే గర్వం ఏం చేస్తుంది? సమస్తము మన జీవితాన్ని నాశనం చేస్తుంది, ఆత్మీయంగా నాశనం చేస్తుంది, తర్వాత శారీరకంగా ఆర్థికంగా కూడా నాశనం చేస్తుంది. కాబట్టి దేవుడు ఎంత ఇస్తున్నా కూడా వదిలికుండాలి తప్ప గర్వం అనేది క్రైస్తవ జీవితంలో నీకు గర్వం అనేది వచ్చిందంటే ప్రౌడ్ ఆల్వేస్ మేక్స్ యూ టు ఫాల్. బట్ ప్రౌడిష్నెస్ అనేది మన జీవితాల్లో ఉండకుండా మన ముందుకి వెళ్ళాలి. అందుకని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చూస్తే, మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడదోసి ప్రతి ఆలోచన క్రీస్తులో ఉన్నట్లు సిద్ధపడి ఉన్నాము. అంటే మన జీవితంలో మనం దేవుని ముందు పెట్టుకుని వెళ్ళాలి తప్ప మనం ముందు వెళ్తూ మన వెనకాల ఉండడం అంటే రాగండి. Christ will seek it, the power of Christian life, only the prayers. ప్రార్థన చేసుకుంటూ ముందుకెళ్ళినప్పుడు దేవుని శక్తి మనలో ముందుకి తీసుకెళ్తాయి. అంత మాత్రమే కాదు, కానీ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8లో చెప్పబడినట్టుగా ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలవో వాటిని జ్ఞానం ఉంచుకొన. The word of God always says you must know the difference between good and bad. God and you. Then only you can able to know the good things to do in the society. ఎందుకంటే మన జీవితంలో మనం సమయం దొరికిన కొద్ది అందరి గురించి ప్రార్థన చేయాలి. Most of the Christians pray only for their family first. But here the Spirit of God says, you must pray to each and everyone whom you know. నీకు తెలిసిన ప్రతి వారి గురించి కూడా ప్రతిరోజు నీవు ప్రార్థనలో వారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీ ప్రార్థన వారి జీవితాల్లో వేరు చేయడమే కాదు, కానీ నీ జీవితంలో కూడా శాంతిని, సంతోషాన్ని, సమాధానాన్ని అనుభవిస్తుంది. అంతే తప్ప నా గురించి నేను ఒకటి ప్రార్థిస్తుంటే దాని విలువ దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నది నీ గురించి చేసుకుంటా కాదు, కానీ నీ గురించి ఆయన తెలుసు. ఆయన నీ జీవితంలో ఆయనకు ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారం నిన్ను తీసుకువెళ్తారు. కాబట్టి నీ జీవితాన్ని ఆయనకు సమర్పించి నీ జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఇతరుల గురించి నీవు విశేషముగా పదాన్ని గమనిస్తే విశేషముగా అంటే బహుగా ప్రార్థించాలి. అనేక మంది దినాలను క్రైస్తవులు భోజనం చదువుతారు. సార్ ప్లీజ్ ప్రే ఫర్ మీ, ప్లీజ్ ప్రే ఫర్ మై ఫ్యామిలీ. I don't say no. I say I am very happy to hear the words. Definitely, whom I believe in that I pray. నేను నాకు కుదరదండి నేను అన్నాను. ఎందుకంటే వాళ్ళని ప్రార్థించినప్పుడు నేను సంతోషపడతాను. ఎందుకంటే దే రికగ్నైజ్ మీ దట్ ఐ యామ్ ఏ క్రిస్టియన్. దే రికగ్నైజ్ మీ హూమ్ ఐ బిలీవ్ దట్ గాడ్ విల్ డూ ద వర్క్స్. అంతే కదా. ఇప్పుడు వాళ్ళ విశ్వాసం ఏదన్నా కూడా మన విశ్వాసం మన అన్ని దేవుడు తెలియదు కాబట్టి వాళ్ళు మనల్ని ఏమన్నారు? ప్రార్థన చేయమన్నారు. అర్థం ఏంటంటే మన దేవుడు సత్యవంతుడండి కదా. కాబట్టి అలా అడిగినప్పుడు మనం హ్యాపీగా అంగీకరించి ప్రార్థన చేసినప్పుడు వారు మాత్రమే కాదు, కానీ మనము కూడా ఆశ్రయించబడతామనే విషయాన్ని మనం గుర్తెరగాలి. ఎందుకంటే ప్రార్థన ఏ రకంగా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ రకంగా చేయాలి, ఎప్పుడు చేయాలి తెలుసుకోవాలన్నా. పొద్దున్నే పాఠంతో రోగాన్ని పొందడం గమనించావు. ఎన్నోంతా నన్ను కుటుంబాన్ని ఆశ్రయించు ఆనందం పెట్టాలి. ప్రార్థన అనేది స్తుతితో కూడుకుని ఉన్నది. ఏదో పొద్దున్నే లెగ్గాన్ని ఉదయాన్నే లెగ్గాన్ని ప్రార్థన చేసుకుని రాత్రి పొద్దున ప్రార్థించాలి. ప్రతి సమయంలో కూడా దేవుణ్ణి
స్తుతిస్తూ ముందుకి సాగాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా మన ఎదురుకే మనం ఏం చేయాలన్నా, ఏం ముందుకు వెళ్ళాలన్నా దేవుని యొక్క ప్రార్థన జీవితాన్ని మనం ముందుకి సాగలుగుతాం. అది గుర్తెరిగి మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు సాతాను తీసుకోవడం, సాతాను మనసు మనం ఎదుగున్నప్పుడు మనం ఫైట్ ఆల్వేస్ ద డెవిల్ ఎవ్రీథింగ్. లేకపోతే మనం ఏం చేస్తుంటే అది మనల్ని మామూలుగా ప్రక్కలో పట్టిస్తుంది. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు శరీరం సహకరించదు, మనసు సహకరించదు, పర్లేదు అనిపిస్తుంది. కానీ అదే సాధన చేసేటువంటి పని. కాబట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు, హృదయతో ప్రార్థన చేసినప్పుడు నీ జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ సాధ్యం. అది మనం నమ్మిన దేవుడు అంటే కలుగును గాక అని కలిగించే దేవుడు అలుగుడి మీ తీయబడుతున్నారు. కట్టుడి కలుపు తీయబడి ఎదుకుని దొరుకుతున్నాడు. దాని అర్థం ఏంటంటే మనం ఈ సంవత్సరం అంతా మరి ఏం చేసినా కూడా ఆయన మరి సిద్ధాంతాలుగా మనం ముందుకు సాగినప్పుడు సాతాను నుంచి మనం ఎదుర్కోవాలి. ఎందుకంటే సాతాను ఎప్పుడు అది నరహత్యను సత్యం ముందు తెలుసుకోవాలి కాదు, కానీ వాడు అబద్ధం ఆడదు. సాతాను ఎప్పుడు అబద్ధాలు నిజం చెప్తుందా? నిజం ఎప్పుడు చెప్పదు. చేస్తాం, మనం కూడా అలాగే చేస్తాం కదా. జేబులో చక్క డబ్బులు ఉంటాయి, 1000 రూపాయలు 10,000 ఉంటాయి. కానీ ఎవరు నిజంగా తీసుకున్న వాళ్ళు రాత్రి నుంచి ఒక 100 రూపాయలు జరుగుతున్నాం. ఏమంటాం? సారీ ఉందా అయ్యే 100 రూపాయలు కానీ అందుకు ఏమంటాం. కానీ ఇంకేమైనా అడిగిందా ఇవ్వలేవా? అయితే దేవుడు పరీక్షిస్తాను. చాలాసార్లు ఆయన ఆశీర్వదిస్తున్నట్టే ఆశీర్వాదం నీ మట్టుకు కాదు, కానీ నీ ద్వారా అనేక మందికి నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి. అంటే నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు, డబ్బు జరిగినప్పుడు నిన్ను మించి నువ్వు చేయాల్సిన పని లేదు. నిన్ను మించి నువ్వు అప్పు చేసి ఇవ్వాల్సిన పని లేదు. కానీ నీకు దేవుడు ఇచ్చినటువంటి ధనాన్ని బట్టి అందులో ఆ అవసరాన్ని ఇచ్చినప్పుడు అక్కడ నీవు గొప్పతనం లేదని నీ దేవుడు అపవాది ఎప్పుడు నిజం చెప్పండి కదా. ఇప్పుడే అయిపోయినాయి, ఇప్పుడే పక్కన ఇచ్చేది, ఇప్పుడే అయిపోయింది. అలా అక్కడితో ఒకటి కాదు. నీ అవసరానికి మించి ఉన్నప్పుడు, నీకు మించి దేవుడు ఇచ్చినప్పుడు, దాంట్లో ఇద్దరులకు సాయం కలిగినప్పుడు నీవు ధారాళంగా తీసినప్పుడు మాత్రమే దేవుడి యొక్క ఆశీర్వాదాలు ఇంకా ఎక్కువ వస్తూనే ఉంటాయి. అంతేకాని స్వార్థంతో ముందుకు వెళ్తే అది ముందుకి ఆశీర్వాదాలు రాలేదు. ఎందుకంటే దేవుని బిడ్డగా మనం ఏం చేయాలి? మన కర్తలతో దేవుని సిద్ధించాలి. ఎప్పటికప్పుడు మన జీవితంలో ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు ప్రార్థన జీవితం ఎంతో అవసరమైనది. వాక్య పఠనం, చదువు రాని వాళ్ళు చదవలేదు మనకు, కానీ చదువు వచ్చి కూడా మీరు చదవకపోతే అది మీ యొక్క ఆత్మీయ జీవితానికి బహు నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం ఆఖరి రోజున, సంవత్సరం భవిష్యత్తు దినాన, ఆఖరి పట్టిన నీ జీవితం ఏ రకంగా ఉన్నది? యేసు ప్రభువు 40 దినాలు ఉపవాసం చేసి ఆయన నిజంగా సాధన చేసింది. ఆయనతో ఆత్మకున్నారా వచ్చేవాళ్ళని ఇదిగో నాకు వస్తుంది నమస్కారం పెట్టి ప్రపంచం లోపం అంతా నీకు ఇచ్చేస్తాను అన్నప్పుడు యేసు ప్రభువు నమస్కారం పెట్టి మనకి ఇబ్బంది ఉంటే నమస్కారం కదా ఈ నిబంధనలు వచ్చామంటే. కానీ ఏమన్నాడు? అగ్రెసివ్లు తప్పుకోవాలి. అంతేకాని సరే నాశ పెడతాను. ఎందుకంటే దేవుని బిడ్డలు ఎక్కడ తగ్గాలి అక్కడ తగ్గాలి, ఎక్కడ తగ్గకూడదు కూడా ధైర్యంగా ఉండాలి. ఒకరు మన సాక్ష్యం చెప్పుకున్నప్పుడు మొహమ్మద్ సాక్ష్యం దేవుడిని ఏ రకంగా రక్షించాడు, ఎందుకు వేసుకోవడం, ఎందుకు నీవు వేసుకోవడం జీవనం మరి ప్రార్థన జీవితం కావాలనుకుంటావు చెప్పలేనటువంటి స్థితి నీలో ఉండాలి. అంటే ఆత్మీయంగా ఎదగలిగినప్పుడు మాత్రమే ఆయన మరి వెళ్తాం. వేసుకోబోయామంటే వాక్యానికి దూరం అమ్మాయి అవునా? లేఖనాలు ఏం చెబుతున్నాయో అది నెరవేర్చడానికి వచ్చే సంగతి సాధారణ తెలుసు. మన జీవితాలు ఎలా ఉంది? ఎందుకంటే 20వ గ్రంథం 23వ అధ్యాయం 29 వచ్చిందంటే మా వాక్కు ఎవరికుందును వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలను. నా వాక్కు ఎవరికుందును వాడు సత్యమును బట్టి నా మాట చెప్పనంటే దేవుని యొక్క వాక్కు మనలో ఉంటే మనం అబద్ధం చెప్పలేదు కానీ సత్యాన్ని చెప్పాలి. అంటే క్రైస్తవ అబద్ధాలు జనాలు అనే పెద్ద కంపెనీస్లో
ధనానికి సంబంధించి అమౌంట్ సంబంధించి ఉంటే ఎవరు తెప్పిస్తారు క్రిస్టియన్స్ ఇస్తారు. ఆ యజమాని క్రిస్టియన్ కాకపోతే కూడా వాళ్ళు డబ్బు సంబంధించి దానికి సంబంధించి అలాగే క్రైస్తవులు చేస్తారు. కాబట్టి క్రైస్తవులు మోసము అబద్ధము ఆడనట్టి విశ్వాసం. అందుకే చూడండి పెద్ద పెద్ద కంపెనీలు ఈ డబ్బుకు సంబంధించి మాత్రం క్రిస్టియన్సే ఉంటారు. ఎందుకంటే వీళ్ళు మోసం చేయరు, ఉన్నట్టుగా చెప్తారు. అంటే సత్యాన్ని సత్యంగానే మనం చెప్పాలి. నా మాట అగ్ని వంటిది కాదా, వనరు బదులు చేయు శుద్ధి వంటిది కాదా అంటున్నాడు. నా మాట అగ్ని వంటిది కాదా. That once you pray to God, the fire comes and it demolish the what you call stones. అగ్ని వంటిది కాదా, బదులు చేయు. అంటే ఈ ప్రార్థన దేవుని యొక్క వాక్యం ఉన్నప్పుడు వాక్యం గుర్తెరిగి సత్యాన్ని గుర్తెరిగి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతిదీ సమస్తము చేయగలిగిన దేవుడు. అంటే నా మాట ఆయన మాట పడినటువంటి యేసుక్రీస్తునామములో అన్న చిన్న మాట ఎంతో శక్తివంతంగా పనిచేయాలంటే సాతాను మన నుంచి కానీ అప్పటి ఎప్పుడు మనల్ని తప్పులో పట్టించాలని చూస్తుంది. దాని ఉద్దేశం నాకు ఎందుకంటే మనం ఆ సాతానికి ఎదుగున్నప్పుడు ఏం చెప్పాలంటే సాతాన నాకు సాతాను మరి ఆ దేవుడు మన నేరగా అటాక్ చేస్తుంటే the devil always criticizes you in your weak points. మన బలహీనతలు ఉన్నాయి కదా, బలహీనతలు బట్టి సాతాను మనం ఏం చేస్తుంది, మనం ఇంకా దిగజార్చాలని చూస్తుంది. ఆత్మీయంగా ఎదుర్కొనలేదు. కానీ ఇక్కడ వాక్యం ఏంటంటే చాప్టర్ 5:21 and 12:9 ఇక్కడ ఏంటంటే నేను క్రీస్తులో నీతిమంతులను, నా ప్రభువు నన్నుగానే ప్రేమించాడు, నా పాపాలు నా లోపాలు నా బలహీనతానికి తెలుసు. బలహీనతలో కూడా ఆయన ఏం చేస్తున్నాడు, బలవంతుడిని బలము కలిగిన వాడిని చేస్తున్నాడు. కాబట్టి సాతానా నా ఎదురు నుంచి పో. ఈ మాట అందరికీ అర్థం. వ్యసనాలు ఉంటాయి కానీ వ్యసనాల నుంచి నువ్వు బయటకు రావాలనుకుంటే నీ నువ్వు రాలేవు. కానీ దేవుని అన్నప్పుడు he will guide you. ఆ శక్తిని దేవుడు మనకు కనిపించినప్పుడు మనం సాతానుకి లోపల పని లేదు. ఎందుకంటే దేవుడికి తెలుసు మన గమ్యం ఏంటో, మనకు తెలుసు మన గమ్యం ఏంటో. కానీ దాన్ని ముందుకు వెళ్ళేటప్పుడు సాతాను మన గత జీవితాన్ని అది చేసి మనల్ని పాడు చేయాలనుకుందని దాన్ని నోరు మోగిస్తుంది. ఈ బలహీనతను బట్టి ఆయన నిన్ను దూరం చేసుకోండి. ఇతర వ్యసనాలను బట్టి ఆయన నిన్ను దూరం చేసుకోండి. ఆయనకు వచ్చి ఆయన విశ్వాసం ఇచ్చినప్పుడు ఆయన నీ వ్యసనాల నుంచి నీ నిలుపులకు తీసుకొచ్చే దేవుడు, నీ ఆరోగ్యాలు ఇచ్చేటువంటి దేవుడు, నీ కుటుంబాన్ని ఆశ్రయించేటువంటి దేవుడు. ఆ చిన్న విషయాన్ని మనం అందరికీ ప్రార్థన ఎంతో ముఖ్యమైనది. అంత మాత్రమే కాదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? పోయినాగా నేను చెప్పాను కదా, చిన్న పక్షి బావులుంది, బావులు చక్కగా పాట కాడుతుంది. ఈ పక్షి ఏమో తిరిగే స్థితిలో మరి ఎడారి భూమి మీద ఉంటే గుర్తు చెప్పేసింది కదా బాబు, అమ్మా ఇంక 10 సంవత్సరాల దాకా నీ జీవితం ఇంకంటే నువ్వు సావో దొరుకుతావు కానీ పెట్టుకున్నట్టు ఉండదు. కానీ చిన్న పక్షి ఏం చేసింది, ప్రతిదానికి దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఇచ్చింది. ఏమిచ్చింది, ప్రభువా ఈ ఎడారిలో నేను తప్ప ఎవరన్నా కూడా నన్ను జీవింప చేసినందుకు నీకు వందనాలు తండ్రి అంటే నీ ఆకలి ఇబ్బందుల్లో కూడా నీ ఉద్దేశించినప్పుడు ఆయన్ని ఆశ్రయించి అభివృద్ధి పరుస్తాడు. 5 సంవత్సరాలు శిక్షణానికి అనుభవించాల్సినటువంటి ఆ పక్షి సంవత్సరం తిరగకుండానే సకల సమృద్ధిని పొందుతుంది. There is a secret when you give thanks to God for everything. అది ఏదైనా కావచ్చు. కొన్నిసార్లు నేను మోసపరచవచ్చు, ప్రభావ నేను నమ్మిన వ్యక్తి నన్ను మోసపరిచాడు, స్తోత్రమైన నా జ్ఞానోదయం కలిగజేశాడు. ఆ జ్ఞానోదయం కలిగజేసిన జ్ఞానం బట్టి నీకు వందనాలు. ఈనాడు అనేక మంది మోసం చేసేవాళ్ళు నమ్ముతారు తప్ప
నిజం చెప్పు నమ్మరండి. సత్యం ఎప్పుడు అసహ్యం ఉండదు, అబద్ధం ఎప్పుడు ఆనందం ఉండదు. కాబట్టి అది మనకు అనవసరం. కానీ దేవుడు నీకు ఇచ్చినటువంటి కృతజ్ఞతలు మనం చెల్లించాలి. మరి ముఖ్యంగా దేవుడి సన్నిధానానికి వచ్చినప్పుడు ఆయన నివాసంలో పోయిన చెప్పి సాగిపోయాడు. అంటే అనేక మందికి లేని ఆ యొక్క అవకాశం దేవుడు నీకు నాకు కల్పించాడు. అనేక మంది ఆదివారం వచ్చినట్టే ఆ పనులు, ఈ పనులు, ఇంటి పనులు, వంట పనులు ఏం చేసుకుంటూ బట్టలు ఎత్తుకుంటూ నీళ్ళు సర్దుకుంటూ పెడతారు తప్ప సోమవారం నుంచి శనివారం వరకు ఆదివారం వరకు కాపాడేటట్టు దేవుడి సన్నిధానికి వచ్చి ఒక 60 నిమిషాలు స్పెండ్ చేయడానికి ఇష్టపడాలి. కానీ ఇన్ యువర్ లైఫ్ యూ మస్ట్ వర్షిప్ గాడ్, మస్ట్ గో టు ది టెంపుల్ అండ్ ప్రేజ్ గాడ్. ద గాడ్ విల్ బ్లెస్ యు. మంచం మీద హాస్పిటల్లో వచ్చి ప్రారంభించే దేవుడికి అన్ని గాలి తెలుగు ఎదుగు దేవుని సన్నిధానికి రాలేవా? దేవుడిని రోజు వచ్చి ప్రారంభించమన్నాడా? రోజు వచ్చి చదువుకోమన్నాడా? 7 రోజులు సార్ నేను కాశీకాపాత్రం దేవుని సన్నిధానికి ఒక కొన్ని నిమిషాలు వచ్చి ఆరాధన పడిచేయాలంటే కృతజ్ఞతాస్తులు మనము దేవుని సన్నిధానంలో చెప్పినప్పుడు మన జీవితంలో మనం ఆశించబడతాము. ఇక్కడ కూడా ఆశీర్వాదకరంగా ఉన్నాం. బలి అర్పణ ప్రతి విషయంలో మనం దేవుని నామాన్ని స్థుతించాలి. ఈ సంవత్సరం ఆకలికైనా ఆకలి పడుతున్నాను ఆయన మనకి ఇచ్చిన గొప్ప అంటే ఆయన సన్నిధానంలో సజీవులు ఉండటానికి ఆయన ఆశీర్వాదాలు కాకుండా ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా ఆయన సన్నిధానంలో మనం ఉన్నాం. కాబట్టి అనేక మంది పెడతాం. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రం ఇచ్చి ఉన్నారు. జనాన ఈ జీవితంలో దుఃఖించవచ్చు అనే విషయాలు కానీ ఉల్లాస వస్త్రాలను ఇస్తానంటే ఈ ఎక్కడైతే అపవాదిని పలకడంలో అక్కడే ఆయన నామానికి మహిమ తీసుకొస్తాడు. గొప్ప దేవుని దేవుని పెద్దలుగా ఏం చేస్తున్నాను. అందుకని కీర్తనకారు 42 నా ప్రాణమా నీ వేళ ఉండి నువ్వు డిస్కరేజ్ అవ్వని లేదు. నాలో ఈ వేళ తొందరపడుతున్నావు. The discouragement makes you disappointed. Disappointment makes you fellow physically mental. The disappointment touches the life. ఎప్పుడైతే మన జీవితం మనం గమనించి కుంగిపోతున్నామో సాతాను ఏం చేస్తున్నారు, ఇంకా కృషింపజేయడానికి చూస్తారు. కానీ ఏంటంటే దేవుని ఎందుకు నిరీక్షించు, ఆయనే నీ రక్షణకర్త, నీ దేవుడు, ఇంకను నీవు ఆయనను ఆయన మన రక్షణకర్త, మన దేవుడు. ఆయన నీ దేవుడు అయినాడు కాబట్టి ఆయన్ని రక్షించి ఆశీర్వించి పవిత్రపరుస్తాడు. దేవుడిని నీవు ఏ రకంగా ఉంటున్నావు? ఆరాధనలో పాలుభాగస్తున్నావా? సాతానికి పాలుభాగస్తున్నావా? ఈ సంవత్సరంలో ఇన్ని పరిశుద్ధ దినాలు నిర్మించావు అయినా కూడా గాడ్స్ మన పరిస్థితి దేవుడు అర్థం చేసుకున్నాడు. మనం దేవుని అర్థం చేసుకున్నాం. మానవుడికి దేవుడికి వ్యత్యాసం ఏంటంటే మనం దేవుడు అర్థం చేసుకోవాలి తప్ప దేవుడు మనం ఎప్పుడు అర్థం చేసుకున్నాం. కానీ దేవుడు మనం అర్థం చేసుకున్నాం కాబట్టి ఎన్నిసార్లు చంద్రానికి రాకుండా ఆయన ఎప్పుడు మనల్ని కుటుంబాలను మనం ఆశిస్తున్నందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి దేవుని ముందుకి సాగాలి. అందుమాత్రం నిరాశ నిస్పృహలతో ముందుకి వెళ్ళకూడదు. ఎందుకంటే అనేక జాగ్రత్తలు మనం గమనించినప్పుడు అనేక చోట్ల అనేక అద్భుతాల దినవృత్తాంతాలు గమనించినప్పుడు దేశోపాత్రకి మోయాబీలు అది అమ్మోని వీళ్ళందరూ దండెత్తి వచ్చినప్పుడు దేశోపాత్రంటే తన ప్రజల్ని ప్రార్థనా మందిరానికి వెళ్ళి ప్రార్థన వారు ప్రార్థన చేస్తున్నప్పుడు యుద్ధానికి సోల్వేశాలు లేదు కానీ దేవుడే ఆ యుద్ధాన్ని ఆలోచిస్తాడు. అది గొప్ప దేవుడు అనుకున్నాడు. కానీ జీవితంలో ఆటంకాలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా వాటి దేవుడి సంకల్పం పెట్టు, భయపడవద్దు, నిరాశపడవద్దు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు మంచి మనకు కనిపిస్తాడు. కాబట్టి ఈ సంవత్సరంలో అనేక ఇబ్బందులు పడుతాయేమో, ఈ సంవత్సరం అనేక ఇక్కట్లు పడుతాయేమో, అనేక అవమానాలు పడుతాయేమో, కానీ నిరాశపడవద్దు. Don't discourage yourself. Just trust in the God. The God will do wonders and miracles in your life. Whatever you want, He will do. ఆ దేవుడు ప్రత్యేకంగా మనం అడిగినవన్నీ ఇస్తాను కదా. కాబట్టి మీ జీవితంలో
ఏది అవసరం ఉందో నేను గుర్తిరిగినప్పుడు దేవుడు తప్పక నిన్ను నీ కుటుంబాన్ని ఆశ్రయించగా చిన్న వాటిని దేవుడు దీవించుకున్నాను.